మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. అల్లు అర్జున్ అనే వ్యక్తిని మెగా ఫ్యామిలీ ఎప్పుడు దూరం చేయలేదండి. మెగా ఫ్యామిలీ అనేది మెగాస్టార్ అని లేకపోతే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక జుజుబి. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక జుజుబి. ఆయన ఫస్ట్ సినిమా చూశారంటే కేవలం చిరంజీవి గారి కోసం చూశారు తప్పితే ఆయన ఎవడో చూసి కాదండి. ఇవాళ నేనేదో 2 డ్యాన్సులు బాగేశాను, నాకేదో ఒక సినిమా నేషనల్ లెవెల్లో హిట్ అయింది అనుకోగానే తలకెక్కితే ఎట్లా అండి? ఎక్కడి నుంచి వచ్చావు అనేది మర్చిపోతే ఎట్లా? ఇవాళ చిరంజీవి గారు అనేది లేకపోతే అల్లు అర్జున్ ఫ్యామిలీ లేదు. అది గుర్తుపెట్టుకోకుండా మాట్లాడితే మెగా ఫ్యామిలీ ఒకటే చెప్తామండి మేము. అల్లు అర్జున్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఇంకొక అవ్వచ్చు, చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అభిమానిస్తే మా గుండెల్లో పెట్టుకొని చూస్తాం. వాళ్ళని కనుక 0.1% తక్కువ చేసిన వాళ్ళు మాకు ఆఫ్టర్ ఆల్ వాళ్ళ సినిమాలు హిట్ అవుతాయా ఫట్ అవుతాయా అనేది రాబోయే రోజుల్లో అర్థం అవుద్ది. ఈ అల్లు అర్జున్ అనే వ్యక్తిని మేము అసలు పట్టించుకునే ఇదే కాదండి. అతను మా పేరు చెప్పుకొని మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని మెగా అభిమానుల ద్వారా ఎదిగిన వ్యక్తి. నాకేది ఇలా ఆర్మీ ఉందంటే ఎవరికి ఎక్కువ అండి? నీ ఇష్టంతో ఎవరికి ఎక్కువ చెప్పు? నీ ఇష్టం వల్ల ఉపయోగం ఏంటి చెప్పు? చిరంజీవి గారి ఇష్టం వల్ల కొన్ని వందల మంది ఈ రోజున ఇండస్ట్రీలో బతుకుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఇష్టం వల్ల ఈ రాష్ట్రం ఒక దారికి వెళ్తుంది. నీ ఇష్టం వల్ల ఎవరికి ఉపయోగం చెప్పు? నీ ఇష్టం వల్ల ఎవరికి ఉపయోగం? నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళాను అని అంటే నీకు ఫ్యామిలీ ఏంటి, నువ్వు వచ్చిన సిచ్యువేషన్ ఏంటి అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకపోతే అప్పుడు మేము కూడా మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. మెగా ఫ్యామిలీకి మెగా అభిమానులను కూడా అల్లు అర్జున్ గారిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాం. మాకు కూడా తెలుసు. ఒక్క సినిమా హిట్ అయినంత మాత్రాన నువ్వేం పెద్ద తోపు కదానా? నీకు ముందుందమ్మా బంగారం. నీకు మాత్రం ఖచ్చితంగా చుక్కలు చూపించేటువంటి బాధ్యత మెగా అభిమానులు తీసుకున్నారు. ఎప్పటికైనా బుద్ధిరికి చంపలేసుకొని మెగాస్టార్ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పి జరిగిన దానికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వగలిగితే నువ్వు ఇండస్ట్రీలో నిలబడతావు. లేదు అంటే అల్లు అర్జున్ది లాస్ట్ సినిమా మొన్నటిదే అవుద్ది. నువ్వు ఎన్ని సినిమాలు తీసుకున్నా సరే మాకది జుజుబి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.